అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధర్మ తేజ్ ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గత నెల మొదట్లో రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధర్మ తేజ్ అప్పటి నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతున్నాడు అని గత కొన్ని రోజుల నుండి ప్రచారం జరుగుతున్నా అది ప్రచారానికే పరిమితమైంది. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సాయి ధర్మ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు అని చెప్పడం మెగా అభిమానులకు షాకింగ్ అనిపించింది. ఆ తర్వాత రిపబ్లిక్ సినిమా దర్శకుడు దేవకట్ట అలాగే సాయి ధర్మ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా సాయి ధర్మ తేజ్ కోలుకున్నాడని త్వరలో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. ఈ క్రమంలో సాయి ధర్మ తేజ్ ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రిపబ్లిక్ సినిమాకు మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు థ్యాంక్స్ అని చెప్పడం అంటే చాలా తక్కువ చేసినట్లే అని పేర్కొన్న సాయి త్వరలోనే మీ ముందుకు వస్తాను అంటూ అంతా ఓకే అన్నట్లుగా థంబ్ సింబల్ పెట్టారు. నిన్నే పెళ్లాడతా ప్రతి తెలుగు ఇంటిలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. రెండు కుటుంబాలు శ్రీను పండు అనే ఇద్దరు పంచుకున్న జ్ఞాపకాల ఆల్బమ్ లాంటి సినిమా. ఇప్పుడు ఈ సినిమా 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా స్టార్ మాలో ప్రసారమవుతుంది. ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేమ కావ్యమని ప్రతి ప్రేక్షకుడు ఆస్వాదించిన ఈ సినిమాలో ప్రేమ జంటగా నాగార్జున టబూల మ్యాజికల్ మూమెంట్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. ఎన్నో తెలుగు లోకిళ్లలో ఎక్కువగా వినిపించే పండు అనే పేరు ఇప్పటికీ కుర్రకారు ఇష్టపడే ఓ సగటు తెలుగు అమ్మాయి పేరు. ఆ రెండు కుటుంబాలలో మనుషులు మన ఇంట్లోనే కనిపిస్తారు, అలాగే మాట్లాడుకుంటారు. ఎంతో సహజంగానే ఉంటూనే తాను అనుకున్న కథను ఎంతో శక్తివంతంగా చెప్పిన దర్శకుడు కృష్ణవంశీ కృషి ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తోంది. అందమైన కథ, అపురూపమైన అనుబంధాలు, రెండు గుండెలు పంచుకున్న ప్రేమానురాగాలు, ఈ నేపథ్యంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంగీతం, సాహిత్యం, ఎటో వెళ్లిపోయింది మనసు అని, కన్నుల్లో నీ రూపమే అని పాటలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి ఒక ప్రత్యేకమైన సినిమా కోసం హీరో, నిర్మాత నాగార్జున, దర్శకుడు కృష్ణవంశీ పండు క్యారెక్టర్ లో మురిపించిన టబు సో నిన్నే పెళ్లాడతా సెలబ్రేటింగ్ 25 ఇయర్స్ ఆఫ్ ఎమోషనల్ కాగా సెలబ్రేటింగ్ 25 ఇయర్స్ ఆఫ్ లవ్లీ జర్నీ. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ చేరుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సర్కార్ వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు ఈ చిత్ర బృందం స్పెయిన్ దేశం చేరుకుందని తాజా సమాచారం. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణం నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, ఫోర్చ్యూన్ డీల్స్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను మేకర్స్ స్పెయిన్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ షూటింగ్ కోసం మహేష్ బాబు అండ్ టీం అక్కడికి వెళ్లింది. వచ్చే వారం నుండి ఈ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. అక్కడ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాగా ఈ నెలాఖరు వరకు స్పెయిన్ లోని చిత్రీకరణ జరగనుంది. ఇక కొంత సమయం దొరికిన సూపర్ స్టార్ మహేష్ బాబుకి కుటుంబ సమేతంగా విదేశాలకు పయనమవడం పరిపాటి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడాన్ని మాత్రం ఆయన లైట్ తీసుకోరు. తాజాగా మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ మరొకసారి విదేశీ ట్రిప్ వేయడం విశేషం. ఈసారి వారంతా కూడా చెలో స్పెయిన్ అన్నారు. తాజాగా నమ్రతా శిరోద్కర్ తాము స్పెయిన్ వెళ్తున్నట్లుగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశారు. అంతేకాదు తాను సితారా దిగిన కొన్ని ఫొటోస్ ని కూడా షేర్ చేశారు. గారాల తనయ సితారా తన దిగిన ఫొటోస్ ని నమ్రత షేర్ చేస్తూ మరో మరచిపోలేని హాలిడేస్ స్పెయిన్ హియర్ వి కమ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. స్పెయిన్ లో 10 రోజుల పాటు హాలిడేస్ ని ఎంజాయ్ చేయబోతున్నారు. సర్కార్ వారి పాట టీం తదుపరి షెడ్యూల్ ను స్పెయిన్ లో ప్లాన్ చేశారట. అందుకే మహేష్ తన కుటుంబంతో కలిసి స్పెయిన్ లో ల్యాండ్ అయ్యారు అని తెలుస్తోంది. షెడ్యూల్ బిగిన్ కావడానికి 10 రోజుల ముందే ఆయన తన ఫ్యామిలీతో అక్కడ ఎంజాయ్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇక సర్కార్ వారి పాట చిత్రం స్పెయిన్ షెడ్యూల్ తో దాదాపు 80% టాకీ పార్ట్ పూర్తవుతుందట. విశాఖ జిల్లా గాజువాకల్లో ఉప్పెన మూవీ హీరో హీరోయిన్లు సందడి చేశారు. ఉప్పెన సినిమా హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి విశాఖ జిల్లా గాజువాకలో సందడి చేశారు. కొత్త గాజువాకలోని కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రారంభ కార్యక్రమానికి వీరు రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో గాజువాక ప్రధాన రహదారి జనంతో స్తంభించింది. అభిమానులను ఉద్దేశించి వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ తొలి చిత్రమే అఖండ విజయం సాధించిందని, దానికి కారణం అభిమానులని పేర్కొన్నారు. అభిమానులు మెచ్చే చిత్రాలు చేయడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. క్రిష్ డైరెక్షన్ లో నటించిన కొండపోలం చిత్రం ఈ నెల 8న విడుదలవుతుంది అన్నారు. ఆ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఇక హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ విశాఖలో ఉప్పెన షూటింగ్ జరిగిందని, ఇక్కడ ఎన్నో సుందర ప్రాంతాలకు ఫిదా అయ్యానని చెప్పారు. ఇప్పటికే కొన్ని చిత్రాలలో నటిస్తున్నానని, మరికొన్ని చర్చల దశలో ఉన్నాయని కృతి పేర్కొన్నారు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వస్త్ర ప్రపంచంలో మరింత రాణించాలని వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఆకాంక్షించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై సీనియర్ హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలపై జరుగుతున్న పరిణామాలపై సీనియర్ హీరో సుమన్ మాట్లాడారు. విశాఖలోని గాజువాక వాట్కై కరాటే ఛాంపియన్షిప్ పోటీల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ మా ఎన్నికల్లో స్థానికేతరులు అనడం సరికాదని, సినీ ఆర్టిస్టులకు లోకల్ నాన్ లోకల్ ఉండదు అని పేర్కొన్నారు. భారతదేశంలో పుట్టిన వారందరూ కూడా లోకలే. ఆఫర్లు వస్తే ఏ రాష్ట్రంలో అయినా పనిచేస్తాం, అందరూ ఒక్కటే. ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూనియర్ సీనియర్
ఆర్టిస్టులకు ఓల్డేజ్ హోమ్ ను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం బీపీ, షుగర్ మందులు కొనుక్కునే స్తోమత లేని ఆర్టిస్టులు ఉన్నారు. మా ఎన్నికల్లో గెలిచిన వారు అలాంటి వాళ్లను ఆదుకునే ప్రయత్నం చేయాలి. మా ఎన్నికల్లో గెలిచిన వారు మా అభివృద్ధికి కృషి చేయాలని సుమన్ కోరారు. దిగ్గజ నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారి వర్ధంతి అక్టోబర్ 4 అంటే ఈ రోజు. ఆ వివరాలు. తెలుగు సినిమా రంగానికి ఆయన ఒక ఆభరణం. అలా శంకర శాస్త్రి దరిచేరి శంకరాభరణమైంది. స్వయం కృషితో హిట్టు కొట్టారు. సీతాకోకచిలుకను పట్టారు. ఎంతో మంది సితారులకు ఆపద్బాంధవుడయ్యారు. ఆ స్వర సంకల్ప అనిరత సాధ్యం. ఆ సిరిసిరి మువ్వల సందడి అనన్య సామాన్యం. అందుకే సినిమా రంగానికి దొరికిన స్వాతిముత్యం ఏడిది నాగేశ్వరరావు. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అంటేనే ఒక స్వర్ణజురి. ప్రత్యర్థులకు అలజడి. అక్టోబర్ 4న పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిది నాగేశ్వరరావు 6వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటే అనేక కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ఘనత ఆయనది. సినిమా రంగంలో ఏదో సాధించాలని మద్రాసు రైలెక్కిన ఆయన కాలక్రమేణా అభిరుచికర నిర్మాతగా మారుతారని ఎవరూ ఊహించలేదు. నాటకాల నుండి సినిమాల వైపు తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేటలో సత్యరాజనాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934 ఏప్రిల్ 24న ఏడిది నాగేశ్వరరావు జన్మించారు. కాకినాడ మెట్లారెంట్ హై స్కూల్లో 5th ఫారం చదువుతుండగా స్కూల్ వార్షికోత్సవంలో లోబి అనే నాటకంలో తొలిసారిగా అమ్మాయి వేషం వేశారాయన. దానికి రజత పథకం అందుకోవడంతో నటనపై మక్కువ పెరిగింది. అలా నాటకాల వైపు జీవిత పయనం సాగింది. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే మద్రాసు రైలెక్కి చెన్నపట్నం చేరేదాకా వెళ్ళింది. చిన్న చితకా వేషాలు వేస్తూ బతుకుబండి సాగించారు. భుక్తి కోసం డబ్బింగ్ కూడా చెప్పవలసి వచ్చింది. కొంతకాలం స్నేహితుల ప్రోత్సాహంతో గీతాకృష్ణ కంబైన్స్ బ్యానర్ మీద సిరిసిరిమువ్వ చిత్ర నిర్మాణాన్ని 1976లో చేపట్టారు. ఆ సినిమా ఘన విజయంతో ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు. పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి తాయారమ్మ బంగారయ్య నిర్మించారు. అది కూడా ఘన విజయాన్ని సాధించింది. కళా తపస్వి కె విశ్వనాథ్తో సిరిసిరిమువ్వ నుండి ఉన్న అనుబంధం శంకరాభరణం వైపు దారి చూపింది. దాంతో తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకు పాకింది. అటు కలెక్షన్ల పరంగా ఇటు సంగీత పరంగా ఆ సినిమా సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అప్పట్లో ఏ నోట విన్నా శంకరాభరణం మాటే, ఏ చోట విన్నా బాలు పాటే. ఆ తర్వాత సీతాకోకచిలుక అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. అనేక ప్రేమ కథా చిత్రాలకు ఇది ప్రేరణ అనడం కూడా అతిశయోక్తి కాదు. ఆయన ఏ చిత్ర నిర్మాణం చేపట్టినా అది హిట్ల బాటే. కమల్ హాసన్, కె విశ్వనాథ్ కాంబినేషన్లో సాగర సంగమం మరో క్లాసికల్ మూవీ అయింది. కమల్ నటనకు జనం నీరాజనం పట్టారు. తెలుగు, తమిళ్, మలయాళంలో ఒకేసారి విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత సితారకు శ్రీకారం చుట్టారు. అప్పటిదాకా తన వద్ద అనేక చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీకి దర్శకుడిగా అవకాశం ఇచ్చి మరీ ఈ సినిమాను నిర్మించారు. సుమన్, భానుప్రియ జంటగా రూపొందిన ఆ సినిమా కూడా మరో క్లాసిక్. జాతీయ అవార్డును సైతం సాధించి పెట్టింది. స్వాతిముత్యం గురించి ప్రత్యేకించి చెప్పే పనే లేదు. కమల్ హాసన్, రాధిక జంటగా రూపొందిన ఈ సినిమాకు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 1986లో విడుదలైన ఈ సినిమా అన్ని రికార్డులను తిరగరాసింది. అటు జాతీయ అవార్డు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును సైతం ఈ సినిమా సంపాదించి పెట్టింది. అంతేకాదు అంతర్జాతీయ అవార్డు అయిన ఆస్కార్ కి మన దేశం తరఫున ఎంపికైన ఘనత కూడా ఈ తెలుగు సినిమా దక్కించుకుంది. ఆయన నిర్మించిన ప్రతి సినిమా కూడా ఒక క్లాసిక్ అనే చెప్పాలి. అలాగని కమర్షియల్ అంశాలను కోల్పోలేదు. క్లాసిక్ గా ఈ తరహా కమర్షియల్ తీయవచ్చని ఏడిది నాగేశ్వరరావు నిరూపించారు. అప్పటిదాకా ఆయన కమల్ హాసన్ తోనే ఎక్కువ సినిమాలు చేశారు. తెలుగులో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమాలు తీయాలన్న సంకల్పం ఆయనను స్వయం కృషి వైపు నడిపించింది. 1987లో ఈ సినిమా కొత్త చిరంజీవిని ప్రజలకు పరిచయం చేసింది. చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రను మెగాస్టార్ చిరంజీవి అంగీకరించడం సాహసమే. మెగాస్టార్ చిరంజీవికి ఉత్తమ నటుడిగా మొదటిసారిగా నంది అవార్డును ప్రసాదించిన సినిమా ఇది. ఇలాంటి అభిరుచికర నిర్మాతలను రఘుపతి వెంకయ్య పద్మ పురస్కారాలతో సత్కరించడం చాలా అవసరం. కీర్తిశేషులు అయ్యాక కూడా ఇవి ఇవ్వొచ్చు. ఆయన మన ముందు లేకపోయినా ఆయన నిర్మించిన సినిమాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి, మనల్ని పరవశింప చేస్తూనే ఉంటాయి. ఆయన వర్ధంతి సందర్భంగా సంతోషం కూడా నివాళులర్పిస్తోంది. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ఈ మేరకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వెల్లడించారు. 2021-23 కార్యవర్గానికి సంబంధించి మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజు, మంచు విష్ణు పోటీ పడుతుండగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సివిఎల్ నరసింహారావు, కె శ్రావణ్ కుమార్ చివరి నిమిషంలో తమ నామినేషన్స్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య అధ్యక్ష పోటీ ఖరారైంది. మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబు మోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. మా అసోసియేషన్ లో ఉండే 2 వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు మంచు విష్ణు ప్యానెల్ నుండి పృథ్వీరాజ్, మాతాల రవి పోటీలో ఉండగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి బెనర్జీ, హేమ పోటీలో ఉన్నారు. ఇక మా అసోసియేషన్ లో అత్యంత కీలకమైన జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవిత రాజశేఖర్, రఘుబాబు, బండ్ల గణేష్ నామినేషన్ దాఖలు చేయగా బండ్ల గణేష్ తప్పుకున్నారు. దీంతో ఆ పోస్టుకి జీవిత రాజశేఖర్, రఘుబాబులు బరిలో నిలిచారు. కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినేడు పోటీలో ఉండగా 2 జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి,
బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజు, కళ్యాణీలు పోటీలో ఉన్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. అలాగే అసోసియేషన్లోని 18 ఈసీ పోస్టులకు 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో తుది జాబితాను వెల్లడించిన కృష్ణమోహన్ అక్టోబర్ 10న జరిగే మా ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వివరించారు. ఫిల్మ్ నగర్లోని జూబ్లీ పబ్లిక్ పాఠశాలలో జరిగేటువంటి ఈ ఎన్నికలకు ఈవీఎంల ద్వారా పోలింగ్ జరపనున్నట్లుగా కృష్ణమోహన్ తెలిపారు. టాలీవుడ్ నటులు సమంత, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. వారు విడాకులు తీసుకుంటున్నారని కొన్ని రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ స్పందించని వారిద్దరూ నిన్న సామాజిక మాధ్యమాలలో అధికారికంగా తాము విడిపోతున్నట్లుగా ప్రకటన చేశారు. కొన్ని రోజుల క్రితం సమంత తన ట్విట్టర్ ఖాతాలో ప్రొఫైల్ పేరును మార్చడంతో ఆమె నాగచైతన్యతో విడిపోతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ట్విట్టర్లో తన పేరును సమంత అక్కినేనిగా మార్చుకోగా కొన్ని రోజుల క్రితం అక్కినేని పేరును తొలగించింది. తన పేరును ఎస్గా పెట్టుకుంది. తన పేరులో మొదటి అక్షరాన్ని మాత్రమే ఆమె ఉంచింది. నిన్న చైతూతో విడిపోతున్నానని ఆమె అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత మళ్లీ ఎస్ అక్షరాన్ని తొలగించి సమంతగా మార్చేసుకుంది. ఇలా ఎందుకు చేస్తున్నావు సమంత అంటూ ఆమె అభిమానులు బాధపడిపోతున్నారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్తో కలిసి నిర్మాణ భాగస్వామిగా కూడా బాధ్యతలు చేపట్టారు కమల్ హాసన్. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కమల్ హాసన్ తో పాటు స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ భాగమవుతున్నారు. ఈ ఏడాది జూలైలో విడుదల చేయవలసిన విక్రమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుని సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న చిత్ర యూనిట్ తాజాగా సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేశారు. ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. విక్రమ్ సెకండ్ షెడ్యూల్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయిందని పేర్కొంటూ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ మేరకు కమల్ హాసన్ మడ్ బైక్ పై కూర్చుని ఉన్న పిక్ ని పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో కమల్ తో పాటుగా సినిమాటోగ్రఫర్ గిరీష్ గంగాధరన్, స్టంట్ మాస్టర్ డుయో అన్పరేవ్ కనిపిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ చిత్రాలు చేసింది. రణ్వీర్ సింగ్ ని వివాహం చేసుకున్న తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్న దీపికా పదుకునే త్వరలో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ప్రభాస్ హీరోగా నాగస్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ లో దీపికా పదుకునే కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావతి వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన దీపికాకు తాజాగా గ్లోబల్ అవార్డు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ఇచ్చే ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు 2021ని ఆమె దక్కించుకుంది. చదువు, ఆరోగ్యం, టూరిజం ఇలా వివిధ రంగాలలో ఈ ఏడాది 3,000కు పైగా నామినేషన్లు వచ్చాయి. నటనకు సంబంధించిన ఉత్తమ నటిగా దీపికా అవార్డును సాధించింది. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, బిజినెస్ మ్యాన్ జెఫ్ బెజోస్, క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో లాంటి హిమాహిమీలతో కలిసి ఈ అవార్డును దీపికా ఎంపిక కావడం విశేషం. ఇండియా నుండి ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఇండియన్ దీపికనే. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి ఆయన సోదరుడు వైష్ణవ్ తేజ్ స్పందించాడు. ప్రస్తుతం కొండపోలం సినిమా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్న వైష్ణవ్ తేజ్ ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం బాగుందని, ఆయన కోలుకుంటున్నాడని చెప్పాడు. సాయి ధరమ్ తేజ్ కు ప్రస్తుతం ఫిజికల్ థెరపీ జరుగుతుందని, వారం రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. అయితే కొన్ని రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందుతోంది. ఆయన నటించిన రిపబ్లిక్ సినిమా కూడా విడుదలైంది. ముంబైలో ఒక్కసారిగా డ్రగ్స్ కలకలం రేగింది. నిన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబైలోని ఒక పెద్ద క్రూయిజ్ షిప్ లో సోదాలు నిర్వహించింది. ఈ క్రూయిజ్ లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ముంబై సముద్రంలో కార్టిలియా క్రూయిజర్ లో నిన్న ఒక పార్టీ జరిగింది. ఈ పార్టీకి బిగ్ షాట్స్, సినీ ప్రముఖులు హాజరయ్యారు. పార్టీలో డ్రగ్స్ వాడినట్లుగా సమాచారం అందడంతో వెంటనే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్క్వాడ్ దాడి చేసింది. నిన్న ఒక ఫ్యాషన్ షో జరగగా దానికి బాలీవుడ్ నుండి చాలా మంది ధనవంతులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ కుమారులను కూడా కొంతమందిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుందని అంటున్నారు. మిగతా వాళ్ల పేర్లు ఇంకా బయటకు రాలేదు. కానీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల అదుపులో ప్రముఖ బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉన్నాడని అంటున్నారు. ఆయనని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారిస్తున్నారు. అయితే అసలు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా, లేక అక్కడ ఉన్నాడు కాబట్టి విచారిస్తున్నారా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.
బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఇప్పుడు అన్ని భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నారు. అలా చేస్తున్న సినిమాలలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా ఒకటి. ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ శృతి హాసన్ ఎంపిక కాగా సెకండ్ హీరోయిన్ గా సుశాంత్ ఇచ్చట వాహనములు నిరపరాదు. అలాగే ఇప్పుడు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న కిలాడి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మీనాక్షి చౌదరి ఎంపికైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయం మీద త్వరలోనే సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మా ఎన్నికల ప్రచారంలో భాగంగా అగ్ర కథానాయకుడు నటసింహం నందమూరి బాలకృష్ణ గారిని మంచు విష్ణు కలిశారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఇప్పటికే మా అధ్యక్ష పదవికి సివిఎల్ నరసింహారావు, జనరల్ సెక్రటరీ పదవికి బండ్ల గణేష్ తమ నామినేషన్స్ ను ఉపసంహరించుకున్నారు. మరొకవైపు అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఈ ఎన్నికల్లో బాలకృష్ణ తనకే మద్దతు ఇస్తున్నారని మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో బాలకృష్ణతో దిగిన ఫోటోని పంచుకున్నారు. నన్ను ఆశీర్వదించి మా ప్రెసిడెంట్ గా నాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు బాలు అన్నా అంటూ విష్ణు ట్వీట్ చేశారు. అఖండ మూవీ సెట్ కు వెళ్లిన మంచు విష్ణు ఈ సందర్భంగా బాలకృష్ణతో సరదాగా ముచ్చటించారు. ఇప్పటికే సివిఎల్ పోటీ నుండి తప్పుకోవడంతో మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజు, మంచు విష్ణు మధ్య పోటీ నెలకొంది. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ బతుకమ్మ పాటను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ పాటను త్వరలోనే విడుదల చేసేందుకు తెలంగాణ జాగృతి సంస్థ సిద్ధమవుతోంది. ఇద్దరు దిగ్గజాలు కలిసి రూపొందించిన ఈ పాట అద్భుతంగా ఉందని తెలంగాణ జాగృతి నేతలు అంటున్నారు. దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. తెలంగాణలో అక్టోబర్ 2 నుండి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మహిళలకు చీరలను పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో అక్టోబర్ 6వ తేదీ నుండి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సాంగ్ ని విడుదల చేస్తారట. కరోనా తర్వాత సినీ పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. కొందరు కరోనా వలన కన్నుమూయగా, కొందరు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఒకరి మరణాన్ని జీర్ణించుకునే లోపే మరొకరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బిగ్ బాస్ విన్నర్, బాలిక వధువు సీరియల్ ఫేవ్ సిద్ధార్థ్ శుక్లా కన్నుమూయగా ఆయన మృతితో టీవీ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా జీ టీవీ షో జోదా అక్బర్లో సలీమా బేగం పాత్రను పోషించిన టెలివిజన్ నటి మనీషా యాదవ్ మెదడులో రక్తస్రావం జరగడం వలన మరణించింది. ఈ విషయం తెలిసిన ఆమె కో యాక్ట్రెస్ పరిధి శర్మ తన బాధను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మొగల్స్ అనే పేరు ఉన్న వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే అందులో షేర్ చేసుకుంటాం. మనీషా మరణం గురించి గ్రూప్ లో చూసి షాక్ కి గురయ్యాను అని తెలిపింది పరిధి శర్మ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులతో ప్రకాష్ రాజ్ గారు సమావేశమయ్యారు. ఇక్కడ ఉన్న అందరూ గుండెల మీద చేసుకుని నాకు నిజం చెప్పండి. మనమందరూ కలమ్మ తల్లి బిడ్డలు, మనలో ఏ సమస్యలు లేవు, మనం ఒక్కరినొకరు ఈక్వల్గా చూసుకుంటున్నాం, ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాం, బయట వాళ్ళు ఎవరు ప్రశ్నించొద్దు. ఇది నిజంగా జరుగుతుందా? అబద్ధాలు అవతల వాడికి చెప్పుకోవాలి, మనకు మనం చెప్పుకోకూడదు. అది నమ్మించేస్తుంది. కలమ్మ తల్లి బిడ్డలు దీన్ని బయట చెప్పకండి. కలమ్మ తల్లి చూస్తూ ఉందంట టార్చ్ పెట్టుకొని. మొన్న ఒకటి పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. దానికి తెలుసంట టార్చ్ పెట్టుకుని ఇలా తిప్పుతుందంట, ఇలా తిప్పుతుందంట, పాపం చేసిన వాడిని చూసుకుంటాడంట. అసలు సమస్యలే లేదంట. సిగ్గుండాలి మనుషులకి. ఒక్కొక్క ఆర్టిస్ట్ మాట్లాడుతున్నారు ఇక్కడ. అన్యాయం కదా. ఎన్ని రోజులు ఈ అబద్ధాలను వింటూ వెళ్తాం? మనకు మనం అబద్ధాలు ఎన్ని రోజులు చేసుకుంటాం? చేసేద్దామండి, ఇన్సూరెన్సు చేయాలి, అది హక్కు అండి. మనం చెప్పాను, చారిటీ ఆర్గనైజేషన్ కాదు, అసోసియేషన్. బలపరిచాలి ఒకరినొకరు కదా. మేము ఇచ్చాం 150 మందికి, నేను 10,000 ఇచ్చాను, 15,000 ఇచ్చాను. ఇవ్వడమేనా? అడుక్కునే వాళ్ళ ఇక్కడ? కళాకారుడు అనేవాడు వాడు పెట్టుబడి వాడే. ఆయన గొంతు, ఆయన ఆరోగ్యం, ఆయన విద్వత్తు, ఆయన అనుభవం, పరకాయ ప్రవేశం చేసేటువంటి అద్భుతమైన టాలెంటు. గొప్పోడండి కళాకారుడు, అడుక్కునేవాడు కాదు. మనకు కావాల్సింది వాళ్ళంతటికి ఉన్న ఆ గుర్తింపు కోసం వెతుకుతుంటారు. అదే కదా మా ఆకలి. ఇప్పుడున్న బిర్యానీ కాదు మా ఆకలి. ఇక్కడ ఏదో భోజనం పెట్టారని రాలేదు. ఆకలి కాదు. మనకున్న ఆకలి ముందు ఈ ఆకలి ఏం లేదు. నేనైనా మీరైనా ఇలాంటి ఆకలితోనే వచ్చాం. పెన్షన్ ఇవ్వాలి. ఎంత ఉంది? ఇంతే ఉంది డబ్బు. 30 మందికే ఇస్తాం.
మొన్న ఓటర్స్ లిస్టు 60 ఏళ్ల తర్వాత ఉన్న వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అని తీస్తే 200 మంది ఉన్నారండి. పెద్దోళ్ళు చిన్నోళ్ళు, పెద్ద ఆర్టిస్టు చిన్న ఆర్టిస్టు 200 మంది ఉన్నారు. కూర్చొని 6,000 ఇస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ నుంచి 8,000 ఇచ్చిస్తాం, లేదు పోటీకి పడి హామీ ఇవ్వాలి, నేను 10,000 ఇచ్చిస్తాను. ఇవ్వండి, డబ్బెక్కడా? సంపాదించరా? మీ సంపన్మూలాలు ఎక్కడా? ఆలోచించరా? అంటే ప్రాక్టికల్గా ఆలోచించరా? ఊరికే కలమ్మ తల్లి బిడ్డలు, ఒకే తల్లి బిడ్డలు, కలమ్మ తల్లి మనల్ని కాపాడుకుంటుంది. ఎన్ని రోజులు చెవులు పూలు పెడుతూ తిరుగుతున్నారు అందరూ. మసక బారిందంటే కోపం. ఎవరి వల్ల మసక బారింది? మా అసోసియేషన్ 900 పైన ఉన్న ఆర్టిస్ట్ మెంబర్స్ వల్ల కాదు. మీ 25-26 మంది మళ్ళా, మీరు 26 మంది ఉన్నారు కదా పైన, మిమ్మల్ని ఎన్నుకున్నాం కదా, మా కర్మ. మీ వల్ల మసక బారింది, అంతే కదా. నేను వచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించే వచ్చా, విశ్లేషించా. 6 నెలలు, సంవత్సరం, మళ్ళీ దానికి జోకు. 6 నెలలు స్టడీ చేసి రావాలా? చదువు లేదు నీకు, చదువు లేదు. కమీడియన్ కింగ్ నువ్వు, అన్నీ కామెడీగానే కనిపిస్తుంది నీకు. అలా కాదు, స్టడీ చేయాలండి. మొన్న డేటా ఇచ్చాను, డేటా రాంగ్ అంట. నిజం, ఆమె చెప్పింది, నేను చెప్పలేదు, ఆమె చెప్పింది. వాళ్ళ డేటా 900 మంది ఉన్నారు, 150 మంది రేరు, 500 మంది, 250 మందిని ఆదుకోలేవా? నిజమే కదా నేను చెప్పింది. 10 కోట్లు కావాలండి నాకు ఇప్పుడు నిజంగా స్టార్ట్ చేయాలంటే ఈ అసోసియేషన్. 10 కోట్ల అవసరం ఉందని చెప్తున్నాను, అర్థం కావట్లేదా మీకు? ఇళయరాజా గారు ప్రోగ్రామ్ చేయాలంటున్నాను, అందరిని కలుపుకొని చేయాలనుకుంటున్నాను. నేను వెళ్తే ఆయన కాళ్ళు పడితే ఫ్రీగా తీసుకురా. ఇన్ని రోజులు ఎందుకు తీసుకురాలేదు? అలా కాదండి, హెల్త్ గురించి మాట్లాడాలి. 100 డాక్టర్స్ క్లబ్ చేయాలి. మాకు 200 డాక్టర్స్ ఎందుకు చేయలేదయ్యా ఇంతకుముందు? ఎందుకు చేయలేదు? విశ్లేషించి మాట్లాడుతున్నాం. నేను వచ్చేటప్పుడు నాకు తెలిసే వచ్చా చాలా వినాల్సి ఉంటుందని. వింటున్నా తెలుగోడా కాదని. నా అంత తెలుగు మీకు ఎప్పటికి రాదు, పలకదు. నేను మాట్లాడితే గర్వపడుతుంది తెలుగు నా నోట్లో. ఎందుకంటే అంత ప్రేమిస్తా నేను. ఎప్పుడు ఎవరైనా ఇస్తే తీసుకొని తిరిగిస్తా. నన్ను పెంచింది తెలుగు తల్లి, తెలుగు భాష. నేషనల్ అవార్డు తీసుకొచ్చానయ్యా, గర్వించదగ్గ పని చేశాను. ఒకటి తీసుకొచ్చారా ఇక్కడ? రాసుకుని ఎవరో చెప్పింది మాట్లాడతారు కానీ అనర్గళంగా మాట్లాడగలరా? సమస్యల గురించి మాట్లాడగలరా మీరు? మాట్లాడలేరు వీళ్ళు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా మాకు ఇక్కడ? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ అయితే స్టూడియో లోపల వదలరా. ఈ ప్యానల్ వచ్చిన తర్వాత కార్డు చూపించే ఎంత పెద్ద హీరో అయినా, ఏ స్టూడియో అయినా వదిలి తీరాలి. అక్కడ ఎవడైనా కో డైరెక్టర్ ఉంటే, అక్కడ ఎవడైనా డైరెక్టర్ ఉంటే, పెద్ద హీరో ఉంటే కనిపించి అడిగే హక్కు మాకుంది. ఇది మా ఇండస్ట్రీ, వదిలి తీరాలి. ఆ గర్వం తీసుకొస్తాయి ఇండస్ట్రీకి నేను. ఎందుకంటే స్టూడియో బయట నేను ఎవడో తెలియకుండా నించున్న మనిషిని నేను. ఆ అవమానాలు నాకు తెలుసు. నేను ఊరికే ఇంత పొగరు రాలేదు నాకు. ఈ దెబ్బలు చెక్కారు కదా, అందువల్ల వచ్చింది. అందుకే ఒక పోయిటరీ రాశాను నేను. మీరు ఎంత అన్నానని మీరు మీకోసం రాశా. తరమకండి, చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతా. రాళ్లతో కొట్టకండి, ఇల్లు కట్టుకుంటా. నన్ను కాల్చేద్దామని నిప్పు పెట్టకండి, ఇంటికి దీపం చేసుకుంటా. నన్ను చంపేస్తానని విషం పెట్టకండి, గరళ కంటుడినైపోతా. నిర్దించుకోవడం తెలుసు నాకు. ఇలాంటికి దెబ్బలకి పుట్టినవాడే నేను. కర్ణాటక నుంచి వచ్చి తమిళనాడులో కూడా ఇది చూశాను, కేరళలో కూడా ఇది చూశాను, తెలుగులో కూడా ఇది చూశాను, హిందీలో కూడా ఇది చూశాను. అవతలవాడు బయటోడు అన్ని మింగే వచ్చా, విషాన్ని మింగే వచ్చా. మింగింది మాత్రం కాదు, జీర్ణించుకుని వచ్చా. నాలాంటి వాళ్ళు ఎంతమందన్నారో నాకు తెలుసు. చూస్తే తెలుస్తుంది, వాళ్ళ కష్టాలు నాకు తెలుస్తుంది. చెప్పుకోవాలా? ఒక ఆర్టిస్టు మనకు వెంట రాదు. ఇప్పుడు ఒక్కొక్క మెంబర్ మాట్లాడుతుంటే ఆయన చెప్పాడు కదా, ఎంత అనర్ఘంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ భావజాలాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నారు. తెలుగు రాదా వాళ్ళకి? ఆర్టిస్టులే కదా వాళ్ళు. ఆలోచించారు వాళ్ళ గురించి.
అదేంటి పేదవాళ్ళు డబ్బున్నవాళ్ళు కాదండి, బాగా అవకాశం ఉన్నవాళ్ళు, అవకాశం లేని వాళ్ళు, అంతే, రెండే. ప్రతి ఒక్కరు ప్రతిభావంతులే, వాళ్ళ వంతు ప్రతిభ వాళ్ళకు ఉంది. పరకాయ ప్రవేశం ఎంత చేయగలుగుతారో అంత చేస్తారు, దాన్ని ముందు తీసుకురారా? ఒక సెట్లు నిజంగా చెప్తాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత పెద్ద హీరోలు, ఇంత పెద్ద డైరెక్టర్లు ఎప్పుడైనా 28 సంవత్సరాలైంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పుట్టి. ఒక సెట్కి వెళ్తే వీళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అని ఎలాగైనా ఎప్పుడైనా అనిపించిందా మాకు? కొంచెం పెద్దవాళ్ళు ప్రకాష్ రాజే వచ్చినా పెద్దవాళ్ళు బిజీ ఆర్టిస్ట్ అంతే, మిగతా వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ మధ్యలో నించోబెట్టారంటే మనల్ని. మా ఫోటోలు ఇచ్చిపెట్టండి, మేము అడుక్కోము వేషాలు. బట్ ఈ ప్యానల్ వస్తే ఇక నుంచి కోఆర్డినేటర్స్ అసోసియేషన్లో ఉంటారు 4. నా సుబ్బరాజు ఉంటాడు, నా రమణారెడ్డి ఉంటాడు, నేనుంటా, చిరంజీవి అన్నయ్య ఉంటారు, శ్రీకాంత్ ఉంటారు. ఒక సినిమా సైన్ చేసే ముందు ఆ డైరెక్టర్తో ప్రొడ్యూసర్ నా డేట్ కావాలా, ₹1,50,00,000. నా అసోసియేషన్ మెంబర్స్లో ఎంతమంది ఉన్నారు నీ కథ నేను వింటాను కదా, మేము అడుక్కోవట్లేదు, అది మా హక్కు. దాదాగిరి చేస్తాను నేను, దాదాగిరి నిజంగా చేస్తాను నేను. ఒకరు అడిగారు అంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉందా? లేదు, నాకు వద్దు, నా సత్తాతో గెలుస్తా. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళని ప్రశ్నించే సత్తా ఉన్నోడు లీడర్ అవ్వాలి ఇక్కడ. ఎవరితో కృపకటాశంతో వస్తే మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోవాలి. ఇలాంటి డిసిజన్ తీసుకుని మీరు ఓకేనా సార్? కుదరదండి. చిన్న ఆర్టిస్టులు ఏమున్నామో, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమున్నామో, మేము హీరోలు కాదు, మేము అడుగుతాం, మా హక్కు కావాలి మాకు. ఎడ్యుకేషన్ ఇవాళ చెప్తాను నేను, ప్రణాళిక రేపు అనౌన్స్ చేయబోతున్నాను. కాసేపు ఆగండి, కొంచెం ఆకలేసినా పర్వాలేదు. హెల్త్ ఏంటండి, హెల్త్ ఒక ఇది చేసేస్తారా ఏంటది, ఏదో చేస్తారు కదా, ఇన్సూరెన్స్ అంతేనా? ఆ డబ్బులు 15,000 మీరు కట్టాలా? అసోసియేషన్ కట్టాలి అంతేనా? ఇన్సూరెన్స్ అంతేనా? కాదుగా. ఈ ప్యానల్ వస్తే నెక్స్ట్ 3 to 6 monthsలో మీరు రావాలి, నేను మిమ్మల్ని మీ ఇంటికి రాను, మీరు రావాలి. ఇవాళ గురువారెడ్డి లాంటి హాస్పిటల్ ఉండొచ్చు, ఇలాంటి 5 హాస్పిటల్స్తో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ MOU చేసుకుంటుంది. మేము కళాకారులు మన యాక్టింగ్ వల్ల వాళ్ళని ఎంటర్టైన్ చేశాము కాబట్టి దానికి థ్యాంక్స్ నాకు సేవ చేయడానికి కాదు, భిక్ష చేయడానికి కాదు. అరే మీరు ఇంత మనల్ని ఎంటర్టైన్ చేస్తారు, మీకు మేమేమైనా చేయాలని పెద్ద మనసుతో వచ్చున్న 100 మంది డాక్టర్లను పెట్టుకుంటాను నేను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందజేయడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.